దేవుని మహాకృపలో షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం ఇలా ప్రకటించడానికి ప్రభుని గురించి ప్రచురించడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవదేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని, అంత మాత్రమే కాదు మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నామని ప్రభు పేరట మన విశ్వాసముతో నిరీక్షణతో మనం ఉన్నాం. అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించేటువంటి భాగ్యం మనకిచ్చాడు. ప్రతి వాక్యం ప్రతిరోజు ప్రభుతో మనం గడిపే గొప్ప భాగ్యం ఎందరికో లేని ధన్యత కొందరికే ఇచ్చాడు. అందులో బట్టి మనం స్తుతించాలి. ఈరోజు ప్రభువా ఈ కుటుంబానికి ఏ వర్తమానం అందించాలంటే కుటుంబ ప్రార్థన కూడికలో మానవుని యొక్క దీపాన్ని గురించి ప్రకటించమన్నాడు దేవుడు నన్ను. దీపం చాలా ప్రాముఖ్యమైంది. ఆ దీపాలు ఏంటో, ఆ దీపం ఎందుకు రాయబడిందో, ఆ దీపం ఎవరో, ఆ దీపం యొక్క లక్షణాలు ఏంటో, దీపాన్ని ఎవరు వర్తిస్తుందో, దీపంలో ఉండవలసిన విలువైనటువంటి ఏందో పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుని తదుపరి వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. రండి, బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం, సొలొమోను రాసినటువంటి సామెతలు మనము ఎరుగుదాం. ఆ గ్రంథంలోనే ముగ్గురు వ్యక్తులు రాశారు. మామూలుగా సామెతలు ఎవరు రాశారంటే సొలొమోను ఎక్కువగా రాయబడుతుంటాం. ముగ్గురు వ్యక్తులు రాశారు. అందులో 31వ అధ్యాయం లెమూయేలు రాసినటువంటి సామెతలు, అంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 31:18 తన వ్యాపార లాభమును అనుభవించే చేత తెలుసుకును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకే. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు ఆయన. ఈ రాత్రి కుటుంబ ప్రార్థన కూడికలో తండ్రి ప్రభువా, మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో, ప్రజలందరితోనైనా మీరు ఏం మాట్లాడబోతున్నారో, ప్రత్యక్షంగాను పరోక్షంగా షాలేం స్వరములో చూస్తున్న వారితో ప్రభువా మీరు మాట్లాడమని, విలువైనటువంటి సంగతులు మా జీవితానికి ఏది ప్రాముఖ్యమో అలా నడిపించి కృపదయచేయమని స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మనం చదవబడినటువంటి లేఖన భాగం సామెతల గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఈ సామెతల గ్రంథాన్ని ఎంతమంది రాశారంటే ముగ్గురు వ్యక్తులు రాశారు. ఒకటి సొలొమోను రాశాడు 29వ అధ్యాయం వరకు. 30వ అధ్యాయంలో మనం చూస్తే దేవోక్తిని మొదలుపెట్టి ఎవరు అన్నాడంటే ఆగూరు రాశాడు. మూడవది సామెతల గ్రంథం ఎవరు రాశారంటే లెమూయేలు రాశాడు. మొత్తం మీద ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందులో? మనం అనేక సందర్భాల్లో నేను చెబుతూనే ఉన్నాను, ఇందులో 31 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎన్ని అధ్యాయాలు? 31 అధ్యాయాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ప్రత్యేకంగా 31వ అధ్యాయానికి ఒక విలువైనటువంటి ఒక వన్నె తెచ్చినటువంటి విధానం ఇక్కడ మనం గమనిస్తాం. 30వ అధ్యాయములో జీవరాశుల గురించి రాస్తే 31వ అధ్యాయంకి వచ్చేస్తే మానవుని యొక్క జీవితాన్ని గురించి రాశాడు. మానవుని యొక్క జీవితాన్ని గురించి రాయబడింది. ఆ మానవుని జీవితంలో కూడా ఎవరు అంటే స్త్రీని గురించి రాస్తాడు. ఈ 31వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 31వ అధ్యాయము 18వ వచనం చూస్తే రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు అని చదువుకున్నాం. అంటే ఇప్పుడు దీనికి ఇలాగ టైటిల్ మనం అనుకుందాం, మానవుని యొక్క దీపం లేకపోతే చాలా కష్టం. దీపం అందరికీ అవసరం. ఉదాహరణకి దీపం అంటే ఒక లైట్. ఏమండి, చీకటి ప్రపంచానికి వెలుగునిచ్చేది వెలుతురు లేకపోతే చాలా కష్టం. జీవితానికి వెలుతురంత ప్రాముఖ్యమో కుటుంబ జీవితానికి కూడా స్త్రీ యొక్క దీపం కూడా ప్రాముఖ్యమే. ఏది దీపం? అవును, ఒక కుటుంబ దాంపత్య జీవితంలో ఎక్కువగా వెలిగించబడే దీపం ఎవరు చేసిన? స్త్రీనే. ఈ కుటుంబానికి స్త్రీ ఎంతో కష్టపడింది. ఈ కుటుంబానికి మనం చూస్తే ఇంటికి ఇల్లాలు ఎవరంటే మళ్ళీ సామెత దీపం కదా. ఈ ఇంటికి ఇల్లాలు ఒక దీపంలాగా పనిచేసింది అనమాట. మన ముందు కూర్చున్న ఆయనకి ఆమె ఎలాగున్నది? ఆరిపోతున్న దీపాన్ని వెలిగిస్తుంది ఆమె. ఈ దీపం ఎంత వెలుగునిచ్చిందంటే ఆ వెలుగు కొరకు తాను కష్టపడింది, తన కుటుంబం కొరకు కష్టపడింది, తన బిడ్డల కొరకు కష్టపడింది.
ఆ రోజు వివాహం నాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆమె కష్టపడుతూనే ఉంది. ఆమె కష్టపడుతున్నది. నా కష్టం, నా బాధ, నా వేదన, నా దుఃఖం అర్థమైందా? కష్టాల కొలిమిలో పుటమ వేయబడుతూ, శ్రమల కొలిమిలో పుటమ వేయబడుతూ తన జీవిత కుటుంబాన్ని ఆమె ఏం చేసింది? చక్కబెట్టుకుంటూ నడిపిస్తూ వచ్చింది. వృద్ధాప్యములోనికి వచ్చిన తన రెక్కల బలాన్ని దేవుడు తీసివేయలేదు. అందులో బట్టి ప్రభుకే మహిమ. నిజమా కాదా? ఆమె రెక్కల కష్టాన్ని దేవుడు నేటికి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రెక్కల బలమే లేకపోతే, ఆ సత్తువే లేకపోతే, ఏమంటే ఆ వెలుగే లేకపోతే, ఈ ఇంటికి ఇల్లాలనే దీపమే లేకపోతే ఇల్లు ఏమైంది? అంతే. మనం అనుకుంటాం వెళ్ళిపో, ఏం పో పర్వాలేదంటాం. ఇంట్లో ఇల్లా లేకపోతే ఆ ఇల్లు బూజు పట్టిపోతుంది. ఏం పట్టిపోతుంది? బూజు పట్టిపోవాల్సిందే. ఆ ఇంటికి ఎవరు అందం? స్త్రీ అందం. అర్థమవుతుందా? మామూలుగా వస్తేనే ఏడబ్బా ఎవరైనా బంధువులు ఉన్నా కదా ఇంట్లో వచ్చే కొందికి ఏమంటాం? మాయ్ ఒక్కొక్కరు పేరు పిలుస్తారులే. నేనైతే రోజ్ అని పిలుస్తాను. మీరేమని పిలుచుకుంటారు? మీ ముద్దు పేరు పిలుస్తారు. ఎందుకని? ఎంత కోపమైనా, ఎంత ఆవేశమైనా, ఎంత కక్షైనా సాయంకాలం రాగానే తన ఇంటి ముందు అర్ధాంగి అంటే ఎవరా? భార్య, స్త్రీ తన కంటి ముందు కనిపించకపోతే పురుషుడు ఎలాగుంటాడు? కొంత వెలితి ఉండి మా ఎగడా రోహిణి సందర్భంలో నా ఫోలో కదా ఏడుంది అమ్మాయి, ఆటోమేటిక్ వంట రూమ్లో పోతావు, బెడ్రూమ్లో పోతావు, ఎక్కువ మిస్ బాత్రూమ్ కూడా పోతావు. ఏడ అమ్మాయి కనిపించే స్వరం లేదే, మిద్దెక్కుతావు. అంటే ఆ దీపములో ఈ చీకటి ఏమైంది? వెలిగించబడుతుంది. ఇది భౌతికం. అలాగనే ఆయన రాయబడిన మాట సొలొమోను గారు తన గ్రంథంలో, సామెతల గ్రంథం అంతటిలో చూస్తే ఇక్కడ లెమియాలో చెప్తాడు ఆ మాట. లెమియాలో ఏమని చెప్తాడంటే ఆమె దీపం ఆరిపోలేదు. అది మెయిన్ కారణం. ఎవరి దీపం? స్త్రీ దీపం ఆరిపోతే పురుషుడి దీపం కూడా ఏమైందట? అందుకే 2 కళ్ళుగా పెట్టాడు. దేవుడు అన్నాడు స్త్రీని పురుషుని ఎడబెట్టాడు తెలిసిన సమానంగా పెట్టాడు. స్త్రీని కాల్లో తీయలేదు, స్త్రీని తల్లో తీయలేదు. తలనగలో కానీ స్త్రీనిగా తీసుంటే నేనే శిరస్సు అంటుంది. కాల్లో తీసాను అనుకో నువ్వు నా కాలి కింద చొప్పు అంటాడు. ఎవరా? పురుషుడు అంటాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? పక్కటి ఎముకలో తీశాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. రే విను, నరులో నుండి తీయబడితే కనుక నువ్వేమవుతావు? నారి అనబడును. మనలోంచి, మన ఉదరములో నుంచి, మన ప్రక్కటి ఎముకల నుంచి ఎవరు వచ్చింది? స్త్రీ వచ్చింది. కాబట్టి అందుకే సమానం అంటారు. అందుకే రిజర్వేషన్లో కూడా వాళ్ళకి ముందు సీటు. అన్నిటిలో స్త్రీ ఆధిక్యతలు. ఎందుకో తెలుసా? ఎంత బలవంతురాలు స్త్రీ కూడా అంత బలహీనురాలు. బైబిల్లో రాయబడుతుంది స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి అనుకుంటే ప్రాణం ఇస్తుంది, ప్రాణం కూడా తెస్తుందో జాగ్రత్త అంటుంది. ఏమండే జాగ్రత్త, నేనే తక్కువ, ఇంకేముందనైనా మా వయసు అయిపోయింది, మేము ముసలి ప్రాయానికి వచ్చామంటున్నాం. ఇంతవరకు దేవుడు తమ దీపాలను ఏం చేశాడు? ఆరిపోకుండా కాపాడాడు. నా దీపం వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే. మన దీపాలు జీవితంలో ఒక స్త్రీ దీపం ఎలా పనిచేస్తుందంటే, ఆ స్త్రీ పడుకుందంటూ ఆ ఇంట్లో వంట ఉండదు, ఆ ఇంట్లో ఏముండదు, మాడిపోయినటువంటి మసాలా దోశలాగైపోతుంది ఇల్లు, ఏం చేయలేము. స్త్రీ ఇంటికి వన్నె తెస్తుంది. స్త్రీ తన ఇంటి కొరకు కష్టపడుతుంది. చూడండి, ఈరోజు ఈ గ్రంథంలో చాలా విషయాలు రాయబడుతుంది. 10వ అధ్యాయం చూద్దాం, 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 31:10. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. పొయ్యి వీడిని కట్టుకున్నా అంటారండి భార్య అల్లా, ఎందుకనలేదా? సూపర్గా అంటారు. పొయ్యి నిన్ను కట్టుకున్నాను అంటారు కొంతమంది. రివర్స్ వాళ్ళు ఎంత తక్కువ, పొయ్యి మీ అమ్మ నా తల మీద దోయేసింది అంటారు. ఆలోచిస్తున్నాండి, స్త్రీ అక్కడక్కడ తక్కువ లేదు. దేవుని వాక్యములో వారికి కూడా దేవుడు విలువిచ్చాడు. ఇక్కడ రాబడిన మాట చూస్తే గుణవతైన భార్య దొరుకుటారుదు, అట్టిది ముత్యము కంటే. ముత్యం అంటే దానికంటే విలువైంది ఎవరా? ఈ ప్రసంగం పట్టుకొని ఏదో పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడా, నేను విలువైన దాన్నే, జాగ్రత్త, నేను ఒక ముత్యం కంటే విలువైందే అని. నన్ను ఎట చూసుకోనువా? అపురూపంగా చూసుకో, నన్ను అందంగా చూసుకో, ఆకర్షణీయంగా చూసుకో, నీకేం కావాలి ఇస్తా నేను. తన కుటుంబాన్ని వదిలిచి ఎక్కడికి వస్తుంది? ఆయన చేసుకోమంటే తల్లి మాట తండ్రి మాటకి
ఏం చేసింది? నమ్మి చేసుకొని ఎట్టటోడైనా కానీ ఎందరో వచ్చిందా? తుమ్మలు ఒకటికి వచ్చింది. అవి ఏమయ్యో మీ భార్య నీ కోసం ఎంత దూరం వచ్చింది, ఆమె రెక్కల కష్టం నేటికి నీ కొరకు కష్టపడుతుంది, గుర్తుపెట్టుకో. నీ కొరకు రేత్రింబగులు కష్టపడుతోంది, నీ ఆలన నీ పాలన నిన్ను చూస్తూ ఉంది. ఆమె కృతజ్ఞతగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆమెను గురించి రాయబడుతుంది. చూడండి, ఇక్కడ ఎంత రాయబడుతుంది? తాము బైబిల్ గ్రంథంలో 11 వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములయు అతనికి మేలు చేయను కానీ కీడు చేయదు. అది భార్య. ఎప్పుడు తన భార్య తన ఇంటికి కీడు చేసుకోదు, తన ఇంటికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నా భర్త బాగుండాలి, నా భార్య నా బిడ్డలు బాగుండాలి, నా మనవడు నా మనవరాళ్ళు, నా కుటుంబం, నా కూతురు, నా అల్లుడు, వీళ్ళందరూ బాగుండాలని తాము కష్టపడుతుంది. ఎంత వయసు ఇచ్చినా కూడా, ఉడిగిపోయిన స్థితిలో ఉన్నా కూడా. ఏమని నిజమా కదా? ఇంటికి అల్లుడు వచ్చాను, ముసలు కట్టి ఊగతా ఉన్నారు ముసలవా, అయినా కూడా ఏం చేస్తుంది? నీళ్ళు ఇస్తుంది ఇదా నాయనా, అల్లుడా వచ్చినావా నాయన, ఇస్తున్నావు రా నాయన, నీళ్ళు తాగుతావు నాయన, ఊగతా ఉన్నా. ఏమనిపిస్తుంది? నడి ప్రాయమైపోయినప్పటికి కూడా తన గౌరవం తగ్గించదు, తన ఇంటి మర్యాదను తగ్గించదు. ఇవ్వవలసిన గౌరవం, ఇవ్వవలసిన మర్యాదను ఆమె ఇస్తుంది. అందువలన తాము బ్రతుకు దినాలంతా కూడా, ఈమె బ్రతికిన దినమంతా తన ఈ ఇంటికి ఏం చేసింది? మేలే చేసింది. ఎంత మేలు చేసిందంటే, ఇంకొక మాట చెప్పటం, మగోడు కంటే ఎక్కువగా కష్టపడుతుంది. రెక్కల కష్టం మీద ఆధారపడి నేటి వరకు ఏమిది నేను చూస్తానండి. దాదాపుగా 23 సంవత్సరాల కంటే 23 సంవత్సరాలు ఈ ఊరికి వస్తున్నాను నేను. 23 సంవత్సరాలు ఆమె రెక్కల కష్టం నేటికి దేవుడు సత్తువు ఇచ్చాడు. అంటే సత్తు అంటే బలం. దేవుడు బలం ఇచ్చి తన రెక్కల కష్టంతో నేటికి ఆమె ఆధారపడి, ప్రభు మీద ఆధారపడి, మందిరాన్ని విడిచిపెట్టక ప్రభుని ఆరాధిస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటూ కష్టపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆమె ఇంటికి ఏమైంది? ఒక ప్రమిదే, ఒక దీపం అయింది. దీపానికి విలువ ఇవ్వాలి, దీపాన్ని గౌరవించాలి. ఎవరో ఇంటి యజమానుడు ఆమెను ఎంత గౌరవంగా చూడాలి, ఎంత మర్యాదగా మాట్లాడాలి. అర్థమవుతుందా? నీ పరిస్థితి, నీ గతిని బట్టి ఆమె చేసిన సేవను నువ్వెన్నడో మరవకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నేను రాయబడిన మాట చూస్తే, ఆమె చీకటిని లేచి తన ఇంటి వారందరి కొరకై భోజనం ఏం చేసిందట? సిద్ధపరిచింది. ఆమె నడుము కట్టుకొని తెల్లారకొందికి నీకు కాఫీ కావాలన్నా, నీకు పాలు కావాలన్నా, నీకు హార్లిక్స్ కావాలన్నా, నీకు బూస్ట్ కావాలన్నా, నీకు సంగటి కావాలన్నా, నీ ఆలనా పాలన ఒక పసి బిడ్డవలే నేను చూస్తున్న సంగతి నువ్వు మరవకుండా కృతజ్ఞుడవ్వాలి. ఇంటికి వెళ్ళాలో దీపం అని చూస్తున్నాం. ఈ దీపానికి దేవుడు ఆయుష్ ఇవ్వగా, ఈ దీపానికి దేవుడు బలం ఇవ్వగా, ఈ దీపం మీద, కుటుంబం మీద దేవుని కనికరం ఉండగా, నేటి వరకు ఈ దీపం ఏమవ్వలేదో చెప్పాలి, మీరు చెప్పాలి. ఆరిపోని దీపము, ఈ శ్రీ దీపం ఆరిపోలా. దేవుడు నేటికి ఏం చేశాడు? వెలుగుస్తూనే ఉన్నాడు. దేవుని దయలో, దేవుని కృపలో ఈ కుటుంబం మీద కనుదృష్టి నుంచి ప్రార్థిస్తున్న కుటుంబం, ఆ రోజు ప్రార్థిస్తున్న కుటుంబం మీద ఇంతవరకు దేవుని కరుణ నేటికి ఉంది. 23 సంవత్సరాలుగా ఈ ఇంటిలో ప్రార్థనలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుడు అన్ని వేళలా ఆయన ఈ కుటుంబాన్ని ఏం చేశాడు? కాపాడుతూనే వచ్చాడు. మన బలమును బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన శక్తిని బట్టో మనం ఈ స్థితిని అనుభవించలేదు. కానీ కేవలం దేవుని మహాకృప ఈ కుటుంబం మీద ఉంచగా, పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా దేవుడు తన బలాన్ని ఇచ్చి, నేనున్నాను సోదరి, సోదరుడా నువ్వు భయపడద్దు, అమ్మా నీకు నేనున్నాను, అయ్యా నీకు నేనున్నాను, రండి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఈ కుటుంబాన్ని ఆదరిస్తూ బలపరుస్తూ నేటి వరకు దేవుడు ఈమె దీపాన్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఒకటి మనం చూస్తున్నాం, ఇంటి దీపం అని రాసుకున్నాం మనం. ఒకటి ఇంటి దీపం. రెండవది చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథం, 2వ దీపాన్ని కూడా చూద్దాం బైబిల్లో. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందామా? 21:17. సిరియా కుమారుడైన దావీదును చూచి ఇశ్రాయేలుకు దీపము నీవు, ఆరిపోకుడునట్లు నీవు అతనికి మాతో కూడా యుద్ధానికి రావద్దు,
అతని చేత ప్రమాణము చేయించిరి. ఇక్కడ మనం గమనం చేస్తే ఒక సంఘటన, ఒక చరిత్ర జరిగింది. శత్రువుల వ్యతిరేకులు దావీదు మీదకి దండెత్తి వచ్చారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సెరియా కుమారుడైనటువంటి అభిషై, ఎవరి దశ మేనల్లుడు అంటే చెల్లెలు కొడుకు. ఈ చెల్లెడు కొడుకు తన ఎవరిని మామనే అతుక్కొని ఏం చేశాడు, ధైర్యంగా ఉండి ఆదరించి చంపకుండా వారిని కాపాడడానికి నిలబడ్డ రాజు గారిని ఆనుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపివేశాను. మామా కదా అల్లుడు అని మేనల్లుడు అంటాడు, నువ్వు యుద్ధ భూమిలో ఉండొద్దు, ఇదిగో ఇశ్రాయేలుకు నేను ఏం చేశాను, ఒక దీపముగా ఉంచాను. దీపం అంటే అర్థం చేసిన అందరికీ ఒక పెద్దగా ఉంచాను. నువ్వే ఆ రోజు కానీ ఇశ్రాయేల్ పక్షాన ఉండకపోయింటే ఈరోజు ఈ వైభవం, ఈ ధన్యత, ఈ భాగ్యము ఉండేది కాదు. దావీదు కాబట్టి దావీదు ప్రమాణం చేయాలి, నువ్వు ఒక దీపం అన్నాడు. అర్థమవుతుందా? పురుషుడు ఒక ఇంటికి మా భార్య కాదు, పురుషుడు కూడా ఉండాలి. ఇక్కడ భార్య ప్రస్థానమే కాదు, పురుషుడు ప్రస్థానం కూడా ఉంది. భార్య భర్తను ఏమి చేయాలి? ఎందుని బట్టి? రాజు నీ ఇంటికి కిరీటం, భర్త లేకపోతే నీ వైభవం లేదు. నా ఇష్టం నేను ఎట్టన బ్రతకుతా అంటే కుదరదు. భార్యకి ఎంత స్థానం దేవుడు ఇచ్చాడో భర్తను కూడా దేవుడు ఆ విధంగా స్థానంలో ఉంచాడు. కాబట్టి మనం ఇవ్వవలసిన గౌరవం, ఇవ్వవలసిన మర్యాద ఏమండి, భర్తకు సరిగ్గా భోజనం పెట్టి బాగా లక్షణంగా చూసుకున్నావు అనుకో, నీవు కూడా లక్షణంగా ఉంటావు. నువ్వు సరిగ్గా చూడలేదనుకో ఏమవుతుంది? అడిగింది ఎవరిని అడతారు? ఏమండి మా ఇంటికి నేరుకు వస్తామా, టీ పెట్టమ్మా, మా అన్నం పెట్టమా, ఏం వేరే 24 గంటలకు పనిలా, ఏం ఆడ పోయి వచ్చావచ్చంటే 4 రోజులు 5 రోజులు రోజు పోయి తాగేసి వచ్చాను అనుకుందాం. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, వీడు రోజు టీ షాప్ కూడా పోతాడు, పెళ్ళం పెట్టేది లేదురా, రోజు హోటల్కి పోతాడు, అన్నం పెట్టేదిలే, 24 గంటలు హోటల్ కడే ఉంటాడు, ఏమీడు నేనెవరు అడగరు. అది కథ. వాళ్ళు అనుకుంటారు. మళ్ళా అంటే భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భార్య ఇస్తే, భార్యకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఏనా ఎట్టుంటుంది అయ్యా? పరలోకంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అనుభవం ఇంట్లో ఎట్టుండాలంటే పరలోకం చూపించాలి, కానీ ఇంటికి పోతే ఉంటుంది నరలోకం చూపిస్తున్నావు. ఎట్టుంటుంది అయితే మాడిపోయి మసాలా దోశలాగా ఇంటికి పోయే కొందికి ఓ దైవజుడు చెప్తాడు, ఇంటికి పోయే కొంత స్త్రీ ఎలాగ ఉండాలి? పద్ధతిగా, గౌరవంగా, మర్యాదగా, సంతోషంగా ఆహ్వానిస్తూ ఉండాలి. చిట్టపట్ట నూనెలో ఏమేసట ఆవాలే ఎంత స్పీడ్గా చెప్తాడు అనుభవం. వంట చేసి ఆవాలేసరికి వేస్తామని అనుకో, ఆ ఇల్లు అంత ఆనందం ఉండదు. ఎంతవరకు బతకపోతావు? ఎందుకు అంత కోపం, ఎందుకు కక్ష? ఏదో ఒక మాట ఎదుర్కొని అడిగాయి, మళ్ళీ సమాధానపోయి హ్యాపీగా ఉండండి. అట్లా కడుపులో పెట్టుకొని అది అట్టే ఊదిపోయి ఏడ్చి ఎవరిని సాధిస్తావు? నువ్వు ఏడ్చి నీకే రోగం వస్తుంది, నువ్వు మార్చుకొని నీకే రోగం వస్తుంది. ఎదురుగా ముఖానికి చేస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ అయిపో, సమాధాన పడిపోయి కలిసి ఉండండి. ఈరోజు కుటుంబాలు ఎందుకంటే మనశ్శాంతి లేదు. ఇట్లా నువ్వు బాగుండు, నీ భర్త బాగుండడు, నీ భార్య బాగుండదు, మీరు బాగుండడు, పిల్లలు బాగుండరు. ఆ ఇల్లు ఏమైపోతుంది? నాయనా బాబు, మీ అమ్మాయినానికి మీరు ఎట్టుండాలా? మంటగా ఉండకూడదు, ఒక పంటగా ఉండాలి. మీ కుటుంబానికి ఒక జంటగా ఉండాలి మీరు. అర్థమైందా? మన జీవితాల్లో కుటుంబ దాంపత్య జీవితాన్ని దేవుడు ఏర్పరిచాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు జత చేశాడు. నా వల్ల కాదు బో, ఏమండి కోపంలో కొడతారు, కోపంలో తిడతారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఇరువురిలో ఉన్నాయి. భర్తే గొప్ప అని చెప్పలేదు, భార్యను గొప్ప అని చెప్పాల. ఇద్దరులో మైనస్లు ఉంటాయి. కానీ ఏం చేయాలి? ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి ఒకరినొకరు. ఇశ్రాయేలుకి దావీదు ఎలాగున్నాడు? ఒక దీపంగా ఉన్నాడంటే అర్థం ఏమంటే 10 మందికి వెలిగించేవాడి అవమానం మీరు చేయకూడదు. భర్తల ముందు నోటికి వచ్చి మాట్లాడతారు, ఎవరు నుంచి చుడుకో అమ్మా అమ్మ మాట్లాడరు. అప్పుడు ఏమైనట్టు? మనమేం మందిరానికి వెళ్తున్నాం, మనమేం అందరితో మాట్లాడుతున్నాం. ఈ విలువను, గౌరవాన్ని తెచ్చుకోవాలి. నీ భర్త 10 మంది ముందు ఏం కాకూడదు? హీరోలా ఉండాలి. జీరో చేస్తున్నారా? హీరోలా ఉండవలసినాడు ఏమవుతాడు? ఏమన్నా జీరో అయితే ఎంత అవమానం కదా, సిగ్గు అనిపిస్తుంది. ఎవరింటికైనా ఎవరితో కూడా ఉన్నప్పుడు నీ భర్తను గొప్పగా చెప్పుకోవడం చూసుకో. ఏమంటే నీ భార్యని గురించి కూడా నువ్వు గొప్పగా చెప్పాలి. ఎందుకు చెప్తారు గొప్పగా చెప్పారంటే నా భార్య తిడుతుంది అంటే కొన్ని సోదరులు నా భార్య మంచిది అంటారు. అన్ని ఇళ్ళని ఒకే విధంగా ఉందని చెప్పడం లేదు, రకరకాలుగా ఉంటాయి. ఈ చెయ్యి ఎన్ని ఉన్నాయో
అన్ని రకాలని. కొన్ని కుటుంబాల వేదన చెప్పుకోలేరు, కొన్ని బాధలు చెప్పుకోలేరు. అయితే రాజు ఒక దీపంగా ఉండాలి. ఇశ్రాయేలుకు ఒక రాజుగా. ఆ రోజు ఇశ్రాయేలుకు దావీదే లేకపోతే వీళ్ళ వైభోగం, వీళ్ళ సంతోషం ఉండేది కాదు. ఎందుకు తెలుసా? గొల్యాతు చేంజ్ చేస్తుంటాడు, ఇశ్రాయేలు ప్రజల మీద చంపేసి ఉంటాడు. మీరు మగవాళ్ళైతే కొట్టని చూద్దామన్నాడు. దావీదే వెళ్ళి యుద్ధం చేసి జయించాడు. ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? ఒక రాజు అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఇట్లా చెప్పుకుందాం, ఒక దీపం అయ్యాడు. అంటే అందరినీ వెలిగిస్తున్నాడు. చీకటిలో ఉన్నవారు, భయములో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, కన్నీళ్ళలో ఉన్నారు, దిగుల్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, కుమిలిపోతూ, నలిగిపోతూ, వంగిపోతూ, లొంగిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు ఒక దీపంగా నిలబడ్డాడు. నీ యజమాడు నీకు ఒక దీపం గుర్తుపెట్టుకో. పోతే పని, చచ్చిపోతే చచ్చిపోని, ఉంటే ఉన్ని, ఊడిపోతే ఊడిపోని, ఇవి కావు. నీకు హీరోగా కనిపించాలి. విలువైనటువంటి స్థానాన్ని నువ్వే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఏం చేయాలి? ఆటోమేటిక్గా ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు బట్టి చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక దీపముగా నీవు ఆరిపోకుండానట్లుగాను నువ్వు ప్రమాణం చేయి. ఈరోజు నేను యుద్ధానికి వెళ్ళని, నీ వయసు అయిపోయింది, నీ కాలం అయింది, నువ్వు బాగుండాలి. అంటే ఇంటి యజమాని ఎట్లా ఉండాలి? బాగుండాలి. కొంతమంది అంటారు, పోనీలే, పని లేకపోయినా పర్వాలేదు, మూల ఉంటే చాలు, దేనికుంటే చాలా, తోడుంటే చాలులే అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ఉంటే చాలు, ఒక మనిషిగా నాతో ఉంటే చాలు. దాని విలువ కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా ఇంటి యజమానితో ఉంటే ఆ వైభోగమే నీ జీవితం వేరు. అసలు ఇదే లేకుండా ఒంటరి బ్రతకపోతే దానికన్నా హీనమైనది మరొకటి వేరు. సమాజంలో నువ్వు ఆలోచించాయి. నీకు ఇచ్చినప్పుడు ఏమండి, నోటికి వచ్చిందో మాడదు, నువ్వు ఇంకా సావలేదా, నువ్వు ఇంకా పోలేదా అంటారు. ఇటన్నీ మాట్లాడకూడదు దేవుని పిల్లలుగా. నీ భర్తను నీవే దూషిస్తూ ఉంటే, బాగున్నప్పుడేమో అట్టమా ఆడే, బాగా లేకుండా ఇట్టమా ఆడా, పొరపాటుగా నీ నోటు వాకం దేవుడు ఆమెనంటే ఏమవుతుంది? ఆలోచన చేయి. నోరు దురుసుగా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. కుటుంబాలు నిలబెట్టి మాట్లాడాలి, కానీ కుటుంబాల్లో పడగొట్టే మాటలు, విడగొట్టే మాట, చెడగొట్టే మాట్లాడకూడదు. సాధ్యమైనంతగా ఏం చేయాలి? మా ఫ్రెండే చెప్తా ఉండదు, నాయన మీరు కలిసి ఉండండి, నాయన మీరు హ్యాపీగా ఉండండి, నాయన సంతోషంగా ఉండండి. ఏం చేయాలి? కావాలంటే వాళ్ళని దీవెనకరంలో నడిపించాలి. మనం దీవెనకరంలో నడిపించాలి. ఒక నాయకుడుగా ఉన్న వ్యక్తి ఒక దీపంగా నిలబడ్డాడు. అందరికి ఒక సపోర్ట్ అయ్యాడు దావీదు. నీ కుటుంబం నీ సంఘానికి ఏమవ్వాలి? ఒక సపోర్ట్ అవ్వాలి, ఒక రోల్ మోడల్ అవ్వాలి, ఒక మాదిరిగా ఉండాలి. ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. ఒకటి ఇంటి దీపం, రెండవది ఇశ్రాయేలుకు దీపం, మూడవ చూద్దాం రండి. మత్తయి సువార్త 6:22. త్వరగా చదివి ముగిద్దాం, 2 అంశాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్యా గనుక నీ కన్ను తేటగా ఉండిన నడలా. ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. దేహమునకు దీపం కన్నే. అందుకే మనం ఏం చేయాలి? మొదటగా జీవితంలో మన కన్ను జాగ్రత్తగా ఉండాలి. మన కన్ను జాగ్రత్తగా ఉంటే మన ఒళ్ళు జాగ్రత్తగా ఉంటుంది. మన కన్ను జాగ్రత్త లేకపోతే మన ఒళ్ళు జాగ్రత్తగా ఉండదు. ఆదాము పడిపోవడానికి కారణం ఏది? అవ్వ పడిపోవడానికి కారణం ఏది చెప్పండి? కన్నే కారణం ఏది. రమ్యమైన వాటిని చూసి ఆశించి తిని తన భర్తకి ఇచ్చను. మన కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు జాగ్రత్తగా లేకపోతే జీవితమే శూన్యమైపోతుంది, చీకటమయమైపోతుంది, కష్టాల కొలిమైపోతుంది, పరలోకం ఉండవలసిన నరకం అనిపోతాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు ఎలాగున్నారంటే 73వ కీర్తన చూడండి, 7వ చరణం. 73వ కీర్తన 7వ చరణం. దేహమునకు దీపము కన్ను. ఈ కన్ను విషయంలో ఎలా ఉండాలి? 73:7. ప్రభు చేత కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి.
కొవ్వు చేత వాళ్ళ కళ్ళు ఏమైపోయిందట. చాలామంది అంటే నీ కళ్ళు ఏమైనా కొవ్వు పట్టిందంటారు. ఆ బైబిల్లో రాయబడి మాట. మన కళ్ళు ఏమవకూడదు, వీడికి బాగా కొవ్వు ఎక్కిపోయింది అంటారు. కళ్ళు కొవ్వు, ఒళ్ళు కొవ్వు, నోరు కొవ్వు, ఇలాగ ఎన్నో చెప్పచ్చు. దేవుని వాక్యం ఉంటుంది, మన కన్నులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనమేం చూస్తున్నాం, మనం చూసే లోకమే మనల్ని మార్చేస్తుంది. ఏమండి, మనం ఉన్న ప్రదేశాన్ని చూస్తే కొన్నిటికి లోబడిపోతున్నాం, కొన్నిటికి వంగిపోతున్నాం, కొన్నిటికి లొంగిపోతున్నాం. అందువల్ల మన కళ్ళు ఏమేయాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వాక్యం 101వ కీర్తన 3వ వచనం చూడండి. ఈ కన్నును గురించి మరొక మాట చూద్దాం రండి. 101:3. 101:3. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనునో అది చాలు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమునో ఉంచుకోనంటే అర్థమైందా? మన కంటి ముందు ఏ చెడు కార్యాలు పెట్టుకోకూడదని అర్థం. నేను చూడను, నాకొద్దు. ఎందుకో తెలుసా? ఈ దేహానికి దేవుడు నాకు ఒక దీపం అయ్యాడు. నా కన్నులు బాగుంటేనే నా బ్రతుకు బాగుంటుంది. ఈ కన్నులతో చూస్తేనే కదా కుటుంబాలు జీలిపోయినాయి, ఈ కన్నులతో చూస్తే కదా పాపాలు చేస్తున్నాం, ఈ కన్నులతోనే కదా మన జీవితం నాశనం అయిపోతున్నాం. అబ్బా అనుకొని ఆకర్షించబడి అవమానించబడుతున్నాం కదా. కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకే క్రైస్తవమా కన్నుల జాగ్రత్త. మన కళ్ళు జాగ్రత్త లేకపోతే మన జీవితమే శూన్యం. దీపం ఏమైపోతుంది? గుడ్డిదైపోతుంది. కళ్ళు మనం అందుకే ఆలోచించాలి. నీ కళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నీ కళ్ళు తేటగా చూడాలి. ఎట్లా చూడాలి? వారచూపు, వెలిచూపు అంత మాత్రం కదా. కామపు చూపు, లోకపు ఆశల చూపు, ఇవి చూస్తే ఎవరికి నష్టమా? కానీ అనుభవిస్తాడు, ఒకరోజు అనుభవిస్తాడు, బాధపడతాడు. వారి పాపములు వారిని పట్టుకుంటానని బైబిల్ రాయబడింది. అందును బట్టి మనం ఆలోచించాలి. మన కన్నుల విషయంలో జాగ్రత్త. 119వ కీర్తన 37వ వచనం చూడండి. అక్కడే 119:37. మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము చాలు. ఈరోజు ఒకవేళ నీ కన్ను సరిగ్గా లేదంటే, దేవా నా కన్నులు సరిగ్గా లేవు నాయనా, నా కన్నుల ద్వారా నేను పడిపోతున్నానయ్యా, నా కన్నుల ద్వారా నేను పాడైపోతున్నాను ప్రభువా, నా కన్నుల ద్వారా నా జీవితం శూన్యమైపోయి చీకటైపోతుందయ్యా. నా కన్నులు బాగుండాలి, అప్పుడే నా ఒళ్ళు బాగుంటుంది, నా గుండె బాగుంటుంది, నా మనసు బాగుంటుంది, నా బ్రతుకు బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది, నా నడవడిక బాగుంటుంది. నీ కళ్ళు సరిగ్గా కలిపితే నీ జీవిత నడవడిక శూన్యమైపోతుంది. అందుకేం జాగ్రత్తగా ఉండాలి? కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ముఖంలో మొదటి అందం ఏది చెప్పండి? కళ్ళే. కళ్ళు అందం పోయిందనుకో నీ జీవితం గుడ్డే. కళ్ళు బాగుండాలి. కళ్ళు లేని కబోదుని బాబు అని లోకం చెప్పేది కాదు. కళ్ళు ఉన్న కళ్ళు లేని అందులుగా ఉన్నారు. ఏమిరా కళ్ళు కనిపించలే నీక? మనం చూస్తున్నాం. ఇక 4వ విషయం చూద్దామండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 1 ఇంటి దీపం, 2 ఇశ్రాయేలు దీపం, 3 దేహం అనే దీపం కన్ను. తర్వాత సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27 వచనం. 20వ అధ్యాయం 27 వచనం. సామెతల గ్రంథం 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఇది నరుని దీపం చాలు మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, ఈరోజు ఈ దీపం ఎవరు పెట్టారా? నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. అందుకే రాయబడిన మాట, దేవుని వాక్యం రాయబడుతుంటే ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు కనుక, ఈ ఆత్మ మన దేవుడు ఈ ఆత్మ ఇచ్చాడు మనకు. మనకేమి ఇచ్చాడు తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి, వినాలి మళ్ళా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని బైబిల్లో ఉంది. ఈ దీపాన్ని దేవుడు వెలిగించాడు, ఈ దీపాన్ని కాపాడాడు. ఈ దీపం లోకంలో అగ్నిగుండంలో ఉంటే, లోకం ఆకర్షించబడుతుంటే రక్షించే ప్రాణం పెట్టి యేసు ప్రభువును రక్తం కార్చాడు. ఈ దీపం వెలిగించబడ్డానికి కొరకు తన దీపాన్ని ఆరిపోకున్నాడు. మన కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ దీపం కొరకే దేవుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ దీపం బాగుండాలని, ఈ బ్రతుకు బాగుండాలని, ఈ జీవితం వెలిగించబడాలని అంధకారాన్ని తీసివేసి అజ్ఞానాన్ని తీసివేసి ఆయన చూస్తున్నాం. నా దీపం వెలిగించువాడవు నీవే. 18వ కీర్తన 28వ వచనం ప్రకారం నా దీపాన్ని ఏం చేసావు? వెలిగించావయ్యా. ఈరోజు మన దీపాలు ఆరిపోకుండా దేవుడు ఏం చేశాడు? అమ్మ వెలిగించాడు కాబట్టి నువ్వు వెలుగుతున్నావు. ఈ దీపం ఆరిపోతే, ఈ దీపం తడిచిపోతే, ఈ దీపం వెలగకపోతే నీ ఇంటి దీపం కూడా ఏమవుతుంది? ఆరిపోతుంది.
నిన్ను వెలిగిస్తున్న దేవుడు.